శిలువలో పలికినటువంటి రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. మొదటి దొంగ యేసును చూసి దూషించాడు, ద్వేషించినాడు, నిందించినాడు, విసర్జించి మాట్లాడినాడు. రెండవ దొంగ చాలా ఆలోచనతో ఆయన అనేకమైన మంచి ఆత్మీయ సత్యాలు మనకు తెలియజేసినాడు. రెండవ దొంగ సిలువను చూచినాడు. సిలువలో కాల్చినటువంటి రక్తాన్ని ఆయన గమనించినాడు. ఆయన గాయములను చూచినాడు. ఆయన శ్రమలను ఆయన చూచినాడు. క్రీస్తు ప్రేమను గ్రహించాడు. క్రీస్తు బోధల యందు ఆయన విశ్వాసమించాడు. క్రీస్తు రాజ్యము గురించి ఆయన నమ్మినాడు. పరలోక మహిమను గురించి ఆయన విపులముగా తెలుసుకున్నాడు. ఆ రెండవ దొంగ ఒక చిన్న ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఏమనగా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. రిమెంబర్ మీ ఇన్ దై కింగ్డమ్. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో యేసుక్రీస్తు వారు తక్షణమే జవాబు చెప్పాడు. 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. రెండవ మాట యొక్క స్వరం ఏమనగా, ఇది రక్షణ స్వరము. ఆయన స్వరమునకు విధేయుడై మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఆయనతో ఆనందించాలి.